ఎప్పుడు నకారాత్మకంగా ఉండకూడదు. నువ్వేం చేస్తావో ధ్యానం, నీ వల్ల ఏమవుతుంది అని ఎప్పుడు అనకూడదు. బాబు నువ్వే చేస్తావు నాయన, నువ్వే ప్రపంచాన్ని అంతా బాగు చేసే పతంజలి నువ్వే అని చెప్పాలి. చెప్తుంటే అది అవుతుంది. మీకు ఒక చిన్న కేసు చెప్తాను. దీన్ని ఏమంటారంటే రష్యాలో ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటారు. అక్కడ స్కూల్లో పిల్లలు ఉంటారు. నువ్వుకేం కావాలైనా పిల్లలు అడిగితే నాకు సంగీతం కావాలని కూడా అంటాడు అనుకోండి. నీకు సంగీతం కావాలా అయితే అని చెప్పేసి వాడిని హిప్నటైజ్ చేసి నువ్వు గత జన్మలో త్యాగరాజువి, నువ్వు బీతోవెన్ అని చెప్పేసి ఊరికే చెప్పిస్తాడు. వాడు హిప్నోసిస్లో అవే చూస్తాడు. వాడు త్యాగరాజు కాదు, బీతోవెన్ కాదు, చెప్తారంతే. అది మైండ్లో ఉండిపోయి వాడి తర్వాత బాగా పాడటం మొదలు పెడతాడు. వాడు అంటే వాడి ఆలోచనలు మారుస్తారు. నీ ఆలోచన మారినప్పుడు నీ జీవితం మారిపోతుంది. Happy evening, dear friends, masters. Great morning and afternoon. Manifestation అంటే ఏదైనా అనుకున్న దాన్ని క్రియేట్ చేసుకోగలగటం. ఒక మైండ్ టు మ్యాటర్ అనే బుక్ ఉంది. అందులో ఎన్నో స్టోరీలు ఉన్నాయి. అంటే మనం అనుకున్నది ఎప్పుడూ జరుగుతుంటుంది. మనం కానీ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ చక్కగా వాడగలిగితే, ధ్యానం ద్వారా ఎన్నో సమకూర్త ఎన్నో వస్తాయి. వచ్చే వాటిని ఇంకా యాక్సలరేట్ చేసుకోవచ్చు, ఇంకా తొందరగా చక్కగా మన జీవితంలో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ ఏంటి? మనము ఒక కో క్రియేటర్. క్రియేటర్ అంటే ఎవరు? క్రియేటర్ అంటే ఎవరు? ఎవరైనా చెప్పగలరా? క్రియేటర్ అంటే ఎవరు? గాడ్ అంటాం, దేవుడు అంటాం. ఆధ్యాత్మికంగా తెలుస్తుంది మనము కూడా కో క్రియేటరే, మనము కూడా అదే. మన దగ్గరే అంత శక్తి ఉంది క్రియేట్ చేసుకోవాలంటే అని చెప్పేసి. ఎలా క్రియేట్ చేసుకుంటాము? మన ఆలోచనలు, మన భావనల ద్వారా. దాని గురించి ఎంతవరకు అంటూనే ఉన్నాము. మన ఆలోచనల భావన ద్వారా మనము సృష్టించుకుంటాము. సృష్టికర్త, సహ సృష్టికర్త, కో క్రియేటర్ అంటే మనం చేయగలుగుతున్నాము అని చెప్తోంది ఆధ్యాత్మికత. దేని ద్వారా? మన ఆలోచనలు, మన భావాల ద్వారా. ఈ దాసన్ చర్చ్ అని ఆయన తన పుస్తకం రాశాడు, మైండ్ టు మ్యాటర్. అంటే మనసు నుండి మ్యాటర్, పదార్థాన్ని తయారు చేయటం. అంటే మన ఆలోచనలు పదార్థం అనేసి ఒక సైంటిఫిక్ గా పూర్తిగా ఎన్నో 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 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్స్, స్టోరీస్ కంపేర్ చేసినవి. అందులో మొదట్లో ఒక స్టోరీ ఉంటుంది. దాని నుంచి తెలుస్తుంది ఒక కీస్, తన అపార్ట్మెంట్ కీస్ సముద్రంలో పడిపోతే తన తిరిగి దొరికాయి చాలా తొందరలో, ఒక 2 గంటల వ్యవధిలో. సముద్రంలో పడిపోయిన కీస్ ని తను పట్టుకోగలిగాడు, తన చేతికి మళ్ళీ తిరిగి పొందగలిగాడు. ఎలా పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్? ఒక సముద్రంలో తను స్నార్క్లింగ్ అంటూ చేస్తూ ఆ లోపల ఉన్నటువంటి రీఫ్స్ ఉంటాయి, అన్ని రకాల అద్భుతమైనటువంటి మొక్కలు, పొదలు ఆ ఒడ్డున కిందన ఉంటాయి. బాగా లోతుకెళ్తే ఒక 10 నుంచి 20 అడుగులు లోతుకెళ్తే అక్కడ ఉంటాయి. అక్కడ తను చేస్తూ స్నార్క్లింగ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు తన జేబులోంచి పడిపోయిన కీస్ ని ఒక 2 నుంచి 3 గంటల వ్యవధిలో తన చేతికి మళ్ళీ కీస్ వచ్చాయి. మామూలుగా మనం ఏమనుకుంటాం, అలా చేశాడు, అయిపోయింది, బయటకు వచ్చాడు, తన పాకెట్లో చూసుకుంటే లేవు.
అపార్ట్మెంట్ కీస్ లేవు. ఎలాగా? సముద్రంలో పడిపోయి. ఇదేమైనా పక్కన దీంట్లో పడిపోయి సముద్రంలో పడిపోయి ఎలా తీస్తాం? కానీ తనకి ఈ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ తెలుసు తనకి. కాబట్టి తన దృష్టిని కూడా పూర్తిగా దాని మీద నిలపగలిగాడు. పూర్తిగా ఓపెన్‌గా ఉండగలిగాడు. ఇంకా సముద్రంలో పడిపోతే ఇంపాసిబుల్ దీనివల్ల మనకేం కాదని వదిలిపెట్టలేదు. మనం ఏదైనా కావాలనుకుంటే దాని దృష్టి పెడితే జరుగుతుందని చెప్పేసి ఓపెన్‌గా ఉండగలిగాడు. తన దృష్టిని పెట్టగలిగాడు. ఇంకా ఏదో విధంగా నాకు తెలియకుండా ఎలాగైనా ఏదో ఒకటి వస్తుందిలే. ఏదో ఒకటి జరిగి తీరుతుంది. నాకు తెలీదు ఎలాగొస్తుందో కానీ ఏదో విధంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నాకు దృష్టి దాని మీద ఉంది కాబట్టి. మనకు జరుగుతుంది కాబట్టి అనేటువంటి ఒక ఒక ఆహ్, ఏదో వర్డ్ ఒక నమ్మకాన్ని ఉంచాడు. తన దృష్టిని ఉంచాడు. నిరాశపడి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఓపెన్‌గా ఉన్నాడు. అలాగే ఎలాగొస్తుందో తెలీదు. సముద్రంలో ఎక్కడ వెతకాలో తెలీదు. కానీ ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే విశ్వం కంపల్సరీగా మనకు దృష్టి ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేస్తుందని ఒక నమ్మకాన్ని ఉంచాడు. ఇవన్నీ ఉండడంతో తనకి 2, 3 గంటల వ్యవధిలో ఒక చిన్న పిల్లవాడి నుంచి కీస్ వచ్చాయి. తనకి తెలుసు తను సముద్రంలో పడేసాడు. కానీ చేతికొచ్చాయి కీస్ మళ్ళా. ఈ మేనిఫెస్టేషన్ శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకొని మనం అప్లై చేస్తే అండ్ డాసన్ చర్చ్‌కి ధ్యానం బాగా ఉంది. తనకు తెలుసు ధ్యానం ద్వారా ఎప్పుడూ నిత్యం విశ్వంలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని పట్టుకుంటే చాలు. అండ్ అవకాశం మనకు ఎలాగొస్తుందని మన మైండ్ పెట్టకుండా దాని గురించి మన దృష్టి పెడితే చాలు ఏదో ఏదో విధంగా రావచ్చు అని తనకు తెలిసి ఎటువంటి సహకారం మనకు అందొచ్చు అని తెలిసి దాని మీద మాత్రమే దృష్టి ఉంచాడు. నా జీవితంలో నేను మా కంపెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఐబీఎం అనే సంస్థ కొనడానికి ఎన్నో ఏదైనా ఒక సంస్థ ఇంకో కంపెనీని కొనాలంటే ఒక పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది. ఇది ఉందా? అది ఉందా? కంపెనీ బాగుందా? రెవెన్యూస్ ఉన్నాయా? కస్టమర్స్ ఉన్నారా? మేనేజ్మెంట్ టీమ్ సరిగ్గా ఉందా? బోలెడుంటాయి. ఆ చెక్ లిస్ట్‌లో మా కంపెనీ చాలా మీట్ అవ్వదు. దానికి ఒక హిస్టరీ ఉంది. అయినా ఈ మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ గురించి తెలిసి ఎవరో ఒకరైతే కొంటారు. ఎందుకంటే నాకు ఆలోచన వచ్చిందంటే ఉంది ఆ పాసిబిలిటీ. మనకి ఏదైనా ఆలోచన వచ్చింది అంటే అది జరగడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అవకాశం ఉంది. సో, ఎవరో ఒకరు కొంటారు ఖచ్చితంగా. ఎవరో ఒకరు డెఫినిట్‌గా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నటువంటి ఎప్పుడైతే ఆ నమ్మకం ఉండి దాని గురించి అప్లై చేస్తూ వచ్చానో అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ అంటే ఎన్నో ఆ పద్ధతులకి సరిగడా లేకపోయినా స్టిల్ మా కంపెనీని కొనడానికి ఐబీఎం సంస్థ ముందుకొచ్చింది. అనుకున్నట్లుగా చక్కగా జరిగింది ఆ సంఘటన. కేవలం మనకి కావాల్సిన దాని మీద ఒక ఓపెన్‌గా మనకి ఏది కావాలో దాని మీద మాత్రమే ఒక పాజిబిలిటీగా మనం పెట్టుకొని ఉంటే, ఎక్కడి నుంచైనా మన సహకారం వస్తుంది అనేటువంటి ఒక దృష్టి ఉంటే ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. మా వర్క్‌షాప్ చాలా మంది వస్తారు. వర్క్‌షాప్‌లో రాయమంటాం. విజన్ బోర్డ్ చేయండి అంటాము. దాని గురించి ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకొని విజువలైజ్ చేసుకోమంటాం. ఈ స్టెప్స్ చెప్తుంటాం. చెప్పి బోర్డ్ రాసుకుంటారు. మళ్ళా తర్వాత నాకు జనరల్‌గా ఫోన్ చేస్తారు. ఒక 9 నెలల తర్వాతో, 6 నెలల తర్వాతో, కొంతమంది 3 నెలల తర్వాత, "సార్ ఇలా జరిగింది మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. నేను విజన్ బోర్డ్ రాసుకున్నాను. అందులో పెట్టుకున్న గోల్స్‌లో 90% అయిపోయాయి సార్ ఆల్రెడీ. ఇదొక్కటే ఇంక అది కూడా అయిపోతుంది నాకు తెలుసు సార్. మొత్తం అంతా జరిగిపోతుందంటారు." ఏమి రాసుకుంటున్నారు? ఒకాయన రాసుకున్నాడు నేను కంపెనీ స్టార్ట్ చేసి అందులో చీఫ్‌గా అవుతాను అని రాసుకున్నాడు. సార్ ఇది అయిపోయింది అసలు ఊహించకుండానే ఎవరో ఒక ఆయనొచ్చారు. నాకు నీ గురించి తెలుసు. నేను కంపెనీ పెడుతున్నాను. నువ్వు కూడా ఒక భాగస్వామిగా ఉండు అని చెప్పేసి అన్నాడు సార్. నేను అన్నీ ఓకే అన్నాను. ఆ విధంగా అయిపోయింది. ఈరోజు చూస్తేనేమో నేను ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నానంటాడు ఒకాయన.
సార్ నేను రాసుకున్నాను 7 సంవత్సరాల నుంచి అది ఒక జరగనిది ఉంది, ఒక రియల్ ఎస్టేట్ డీల్ అవ్వలేదు, అయిపోయింది అంటాడు సడన్ గా. వచ్చాడు, రాసుకున్నారు, ఒక 2-3 నెలలకు అయిపోతుంది. ఇది అది లేదు డిఫరెన్స్. కొంతమంది అంటారు నా శాలరీ 300% పెరిగింది. 30% కాదు, 300% పెరిగింది శాలరీ. అంటే 3 రెట్లు అయిపోయింది. ప్రతిదీ కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి, దీన్ని హార్మనీ అన్నాము మేము. హార్మనీ అనే ప్రోగ్రామ్కి మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఒక విజన్ పెట్టుకున్నాము. మనకి జరగాలి, ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, లక్షల మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కనీసం ఒక 15,000-20,000 మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నాము. 4 రోజుల క్రితంకి 2,000 ఉన్నాయి. ఎలా వస్తుందో తెలియదు, కానీ తెలిసి వస్తుంది అని. దాని గురించి చేయాల్సిన పనులు చేసాము, అప్లై చేసాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 16,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అందరూ జాయిన్ అవ్వడం తెలుసు, కానీ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు తెలుసు 16,000 మంది ఎవరికైతే ఇంట్రెస్ట్, ధ్యానం మీద, ఆధ్యాత్మిక మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరి డేటాబేస్ మీదకి వచ్చింది. వాళ్ళకి రెగ్యులర్ గా మెసేజ్ పంపిస్తాం. ఈ రోజు కాకపోతే రేపు వస్తారు పక్కా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా. అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఫ్రెండ్స్. మనము కానీ నిత్యం ఓపెన్ గా ఉంటూ మన దృష్టి దాని మీద పెడితే, అదే ఈ మేనిఫెస్టేషన్ శాస్త్రం యొక్క ఉద్దేశము. దాని గురించి ఈ వారం తెలుసుకుందాం. 5 స్టెప్ ప్రాసెస్ అంటాము. నేను ఇది నిత్యం అప్లై చేస్తూ వచ్చాను. ఈ కాన్సెప్ట్స్ అన్నింటి నుంచి తెలుసుకొని ఏ విధంగా ఇది 5 దాన్ని పెడితే చక్కగా మనం అనుకున్నది నిత్యం కూడా జరుగుతుంది. ఎన్నో అపోహలు ఉంటాయి మళ్ళీ ఇందులో. నేను ఎందుకు కావాలని అడగాలి, ఇంకోటని. ఇవన్నీ విషయాల గురించి కూడా కూలంకషంగా తెలుసుకుందాము ఈ వారం. మేనిఫెస్టేషన్ అంటే ఎంతసేపు ఒక మెటీరియల్ గా డబ్బు, లేకపోతే కారు, లేకపోతే పదవులు అని కాదు. ఏదైతే అది సృష్టికర్త కేవలం డబ్బులతో ఆగిపోవట్లేదు కదా. నాకు శాంతి కావాలి, నేను నా గురించి తెలుసుకోవాలి, నేను ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకోవాలి, నేను చక్కటి పిరమిడ్లు కట్టాలి, నేను ఎంతో మందికి ధ్యాన సాధన సేవ చేయాలి. ఇవన్నీ కూడా లక్ష్యాలే. ఇవన్నీ కూడా అవి ఉండొచ్చు. అంతేగాని మేనిఫెస్టేషన్ అంటే మనకి ఆ కోరికలు, ఈ కోరికలు కాదు. ప్రతిదీ కోరికే డియర్ ఫ్రెండ్స్. 100 పిరమిడ్లు కట్టాలంటే అది కూడా కోరికే. మేము గొప్ప కోరిక, ఇంకోటి తక్కువ కోరిక లేదు. అన్నీ కూడా సమానమే. ఏదైతే మన సంతోషాన్ని ఇచ్చి, ఆ సంతోషం ద్వారా మనం ఒక మంచి వైబ్రేషన్ చుట్టూ పంపిస్తే మనం చాలా గొప్ప పని చేసినట్టు. మనం ప్రపంచానికి ఎంతైనా సహాయం చేసినట్టు. మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా లేకపోతే మనం చుట్టుపక్కల నుంచి ఎనర్జీని లాక్కుంటాం. ఆనందంగా ఉంటే అందరికీ శక్తిని పంపిస్తాం. శక్తిని పంపిస్తే మనం ఆటోమేటిక్గా ఎంతో సహాయపడుతున్నాము విశ్వంతో ఒకటవటానికి, అందరితో ఒకటవటానికి. సో మనకి ఆనందాన్ని ఇచ్చే పనులు ఏది కావాలంటే మనం కోరుకోవచ్చు. కొంతమందికి వాళ్ళన్న స్థితిని బట్టి, అవగాహన బట్టి, ఎవల్యూషన్ బట్టి ఒక్కొక్కటి ఉంటుంది అంతే కోరిక. కానీ కంపల్సరిగా ఆ ఎవాల్వ్ అవ్వాలి అంటే మనకి కావాల్సిన దాని గురించి మనము నిత్యం సరి అయిన వేలో, సరి అయిన కోరికలతో మనము చేసుకోవచ్చు. ధ్యానం చేస్తే ఏది సరి అయిన కోరిక, ఏది సరికాని కోరిక తెలుస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తే సరి అయిన కోరికల ద్వారా మనం తక్కువ శక్తితో తక్కువ కాలంలో మనము అద్భుతంగా దాన్ని పొంది ఆనందిస్తాము. దేనికి కూడా పూర్తిగా అటాచ్ అవ్వకుండా ఉంటాము. తక్కువ శక్తితో తక్కువ కాలంలో ఎక్కువ అనుభవాలను సంపాదిస్తూ అద్భుతంగా కొత్త అనుభవాల కోసం వెళ్తూ ఉంటాం. సరి అయిన కోరికలతో. ఏంటి సరి అయిన కోరికలు? ఇంకొకరికి హాని కలిగించకుండా, ఇంకొకరికి వైలెన్స్ లేకుండా, ఇంకొకరికి వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఇంటర్ఫరెన్స్ లేకుండా చేసేవే సరి అయిన కోరికలు. సో వీటి గురించి మనము తెలుసుకుందాం. ముందుగా ధ్యానంలోకి మళ్ళీ వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేసేది ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ. ఈ శ్వాస మీద ధ్యాసతో మన లక్ష్యం ఏంటంటే మన మనస్సును శూన్యం చేసుకుని ఆ శూన్య స్థితిలో ఉండడం. క్వాంటం శాస్త్రం ప్రకారము
హిందూ వేదిక్ స్క్రిప్చర్స్ ప్రకారము ఉన్నదంత శక్తి, బ్రహ్మాండము. మనము దేహంగా చాలా తక్కువ పదార్థంతో ఉన్నాము. ఎప్పుడైతే మన ఆలోచన తీసివేస్తే మనము ఆ పదార్థాన్ని గురించి పూర్తిగా మరిచి వదిలిపెట్టి మన శక్తిని అయిపోతున్నాము. ఈ శక్తి ఉన్నదంత కాబట్టి ఉన్నదంత శక్తి క్షేత్రంగా మనం మారుతాము. ఆ క్షేత్రంలో మనం ఉండటమే మన లక్ష్యం. అక్కడ ఉంటే, అక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తాం. సో దానికోసం చేస్తున్నాము. సో దానిలోకి మళ్ళీ వెళ్దాం. ఈ ధ్యానం చేసే ముందు హార్ట్ ఎలివేషన్ ఒక ప్రక్రియ చేస్తున్నాము. దాని నా గైడెన్స్ మీరు ఫాలో అవ్వండి. చాలా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్. సో రిలాక్స్ యువర్ సెల్ఫ్, సిట్ కంఫర్టబుల్లీ. రిలాక్స్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. Dear friends, ఈ స్పెక్స్ తీసివేసి మీ కళ్ళు రెండు మూసుకుని మీ హృదయంపై మీ చేతులను ఉంచి మీ దృష్టిని ఈ పవిత్ర హృదయంపై ఉంచి ఈ హృదయ క్షేత్రానికి కనెక్ట్ అవ్వండి. Feel your heart center. ఈ హృదయం అన్ని భావాలకు మూలం. మన ప్రేమ, కరుణ, సాహసము, కృతజ్ఞత వంటి భావాల శక్తితో నిత్యం మన జీవితాన్ని ఎంతైనా అభివృద్ధి పరుస్తోంది. Feel it. Connect అవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఈ పవిత్ర హృదయంతో మీ జీవితంలో ఏదైనా ప్రేమతో, కృతజ్ఞతతో, కరుణతో, సాహసంతో కూడిన సంఘటనను, అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని ఆ భావంతో మీ హృదయాన్ని, మీ దేహాన్ని నింపండి.
ఈ శక్తి, ఈ ప్రేమ శక్తి, ఈ కరుణ శక్తి ఎంత ఎక్కువ మనము అనుభవిస్తే డియర్ ఫ్రెండ్స్, అంత ఎక్కువ ఈ విశ్వంతో, ఈ శూన్య క్షేత్రంతో, అందరితో మనం ఒకటవుతున్నాము. ఆ శక్తిని ఈ భూమి ఎంత విస్తరింపచేయండి డియర్ ఫ్రెండ్స్, అది తప్పకుండా ఎవరికి అవసరమో వాళ్ళకు చేరుతుంది. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు డియర్ ఫ్రెండ్స్. ఫీల్ ఇప్పుడు ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. మీ కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు ఉంచి, మీ చేతులను మీ ఒడిలో ఉంచి, మీ సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఒకటవ్వండి. మీ శ్వాస మీద ధ్యాస.
మన మనస్సు శూన్యమైనప్పుడు మన మనస్సులోని శక్తి అంతా ప్రస్తుత క్షణంలోకి కేంద్రీకమవుతోంది. మన దేహం ఎంతో సహజంగా పని చేస్తోంది. డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస మెల్లగా మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపజేసి మీ చుట్టూ ఉన్న మీ గది అంతా వ్యాపించి ఉన్న ఈ శూన్యంతో ఒకటవ్వండి.
మీ శ్వాసతో ఏకమై మీ మనస్సును పూర్తిగా శూన్యం చేసుకొని మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ అనంత దూరం వ్యాపించి ఉన్న ఈ మహాశూన్యంతో ఏకమవ్వండి. శూన్యమంతా శక్తి. ఇదే క్వాంటం శక్తి క్షేత్రం. అనంతమైన అవకాశాలు ఉన్న ఈ అద్భుతమైన శక్తి క్షేత్రంతో మన దేహానికి దూరంగా కేవలం ఎరుకతో ఎంత ఎక్కువ ఒకటిగా ఉంటే డియర్ ఫ్రెండ్, మన జీవితంలో ఎన్నో అవకాశాలను పొందుతాం. స్టే అవేర్.
మనస్సులో ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే మీ దృష్టిని మరలా శ్వాసపై ఉంచి మెల్లగా ఈ శూన్యంలోకి ప్రవేశించండి. ఈ మనస్సును శూన్యం చేసుకుని మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ మహాశూన్యంతో, శక్తితో ఏకమవ్వండి. ఇక్కడ అందరూ అంతా ఒక్కటై ఉన్నాయి. ఇదే ఆ చైతన్య శక్తి క్షేత్రం, కాన్షియస్నెస్.
ఫ్రెండ్స్, ఇప్పుడు కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞత భావంతో మన జీవితంలో ఎంతైనా పొందవచ్చు. ప్రథమంగా మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు, సహ ఉద్యోగులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, పక్షులకు, జంతువులకు, జలరాశులకు, మీరు వాడే ప్రతి వస్తువుకు, ప్రభుత్వాలకు, సంస్థలకు కృతజ్ఞతలు. అలాగే మీకు, ఈ విశ్వానికి కృతజ్ఞతలు. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्ति. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకుని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు కళ్ళపై 5 సెకండ్లు ఉంచి కళ్ళు తెరవచ్చు. Okay, friends. Hope you enjoyed the session. రోజు రోజుకి వీడియోలు కూడా ఉండటం లేదు. రమణ గారు ఎలా అవుతుంది? బాగుంది సార్, చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉన్నాయి క్లాసెస్. బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంకా 6 వీక్స్ ప్రోగ్రామ్ వలన అసలు చాలా బాగుంది.
Yes. మీరు ఎంతో అద్భుతంగా సాధన చేస్తారు. Thank you, sir. నైస్. విండో ఓపెన్ చేసుకోకపోతే ఒక కనెక్షన్ కూడా దొరకదు. అంటే నేను ఒకవేళ ఎవరు అని ఒక గుర్తు పెట్టుకోవడానికి, చూడడం ద్వారా శక్తి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవటానికి, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఏది ఉండదు. దృష్టి కూడా దాని మీద ఎక్కడ ఉండదు. అలా ఉంటుంది. దాని ద్వారా ఎంతో బెనిఫిట్ పోతుంది. తెలుసుకోవాల్సిన విషయం. ఫిజికల్‌గా క్లాసులు అటెండ్ అయినప్పుడు ఎందుకు ఎక్కువ శక్తి అంటే, మనం మనిషి ఒకరిని చూసుకున్నప్పుడు ఎంతో శక్తి ప్రసారం అవుతుంటుంది. దానిలో కొంత బెనిఫిట్ విండో ఓపెన్ చేసుకొని ఉంచుకుంటే. లేకపోతే ప్యాసివ్‌గా ఉంటాము. అది ఒకటి శక్తి రాదు సరికాదు, రెండోది అసలు దృష్టి కూడా సరిగ్గా ఉండదు. హాఫ్‌గా ఉంటుంది. హాఫ్ బేక్డ్. ఎప్పుడో తప్పదు అని పరిస్థితి తప్పితే గానీ జనరల్‌గా మనం టైం పెడితే ఆ టైం పూర్తిగా మాక్సిమం వినియోగించుకోగలగాలి. పద్మశేఖర్ గారిలాగా. ఆయన ఎప్పుడు నేను ఇప్పుడు 2 సంవత్సరాల్లో చూస్తున్నాను. ఆయన ఎప్పుడు వీడియో ఆన్ చేసుకునే ఉంటారు. అంటే నేను ఇక్కడ ఉన్నాను. నా దృష్టి అంతా ఇక్కడే ఉన్నాను. ఒక మైండ్‌కి ఒక సిగ్నల్ ఇస్తారనమాట. ఏం పద్మశేఖర్ గారు. సార్ ఇంకా ధ్యానం చేస్తున్నారు. ఓకే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ శాస్త్రంలో మేనిఫెస్టేషన్ సైన్స్ గురించి కొద్దిగా స్లైడ్ షేర్ చేస్తాను. వీటిని బాగా దృష్టి పెడదాం. మనం క్రియేటర్స్‌గా ఉన్నప్పుడు సరికాని కోరికల నుండి ధ్యానం చేస్తూ సరియైన కోరికలకు వెళ్తాము. సరియైన కోరికల్ని ఒక సృష్టికర్తగా, సృష్టికర్తగా మనం అద్భుతంగా సృష్టించుకుంటూ మన జీవితంలో మనం ఎన్నైనా అనుభవాలను పొందుతుంటాము. మనం వచ్చినదే అనుభవాలతో ఈ చైతన్యం యొక్క శక్తి ఏంటి అనే విషయాన్ని చైతన్యానికి తోడ్పడుతూ ఉంటాం. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చైతన్య శక్తికి నిత్యం తోడ్పడతాం. కాన్షియస్నెస్ ఎప్పుడూ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, వ్యాపిస్తూ విస్తరిస్తూ ఉంటుంది. ఎలా? మన శాస్త్రం ప్రకారం తెలుసుకున్నాం. నిత్యం కూడా యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కొత్తగా ఎన్నో స్టార్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్నో ప్లానెట్స్, గ్రహాలు క్రియేట్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు నిత్యం ఎక్స్పాండ్ అవుతుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా నిత్యంగా పెరుగుతోంది. మెటీరియల్‌గా చూసినా మన బిజినెస్‌లు పెరుగుతున్నాయి, ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అనుభవాలు పెరుగుతున్నాయి, మన కంఫర్ట్స్ పెరుగుతున్నాయి. ప్రతీది కూడా పెరిగేదే, ఏది తగ్గేది కాదు. పెరగాలి అంటే మన వంతు పాత్ర మనం వహించాలి. మనం కూడా ఒక సృష్టికర్తగా మన పాత్ర మనం వహించాలి. ఎలా వహించాలి? మన పర్పస్ ఏంటి? నేను దేనికోసం వచ్చాను? ఎటువంటిది చేస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అన్న విషయాలు, మన పర్పస్ గురించి తెలుసుకొని దానికి పూర్తిగా అలైన్ అయ్యి అటువంటి కోరికలతో మనం అద్భుతంగా మన జీవితాన్ని ఇంకా 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 అనుభవించాలి. ధ్యానం అంటే అన్నీ వదిలేసి పూర్తిగా రిజైన్ అయిపోయి ఉండటం కాదు. మన పర్పస్‌కి అనుగుణంగా చక్కగా అలైన్ అయ్యి మనం అత్యంత అద్భుతంగా, వైభోగంగా అనుభవిస్తూ ఉండాలి. దాని ద్వారా ఎంతైనా నేర్చుకుంటాము. నేర్చుకోవడం ద్వారా మనకు కొత్త అనుభవాలు వస్తాయి.
కొత్త అనుభవాలను తీసుకోగలుగుతాం. అయితే చేయవలసిందల్లా దేనికి అటాచ్ అయి ఉండకూడదు. చేయవలసిందల్లా అతి పనికిరాదు, అతి సర్వత్ర వర్జేది. గ్రీడ్ ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. ఈ రెండింటిని వదలాలి. పని చేసుకెళ్ళాలి, కానీ నిష్కామకరం ఉండాలి. పని చేయకుండా ఉండటము కాదు. భగవద్గీతలో చెప్పారు, అకర్మ కన్నా కర్మలు చేయాలి. కర్మల కన్నా నిష్కర్మలు ఉంటే అద్భుతము. అది ఫైనల్గా చేయాల్సింది నిష్కర్మలు. నిష్కామి కర్మ అంటే ఎటువంటి రిజల్ట్స్కి ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ఏదో పొందుతుంది వస్తుందని కాకుండా మనం చేస్తూ ఉంటే ఈ మేనిఫెస్టేషన్స్ సూత్రాలను చక్కగా వాడుకుంటూ మనం అనుకునేది ఇంకా అద్భుతంగా చేయొచ్చు. మన కాన్షియస్ మైండ్ అనేది ఉంది అంటే ఒక హ్యూమన్కి మైండ్ అనేది ఉంది అంటే రెండు విషయాలకు ఉంది. ఏది సరి అయినది, ఏది సరికాదు అని తెలుసుకోవటము, దాని తర్వాత దాని మీద మన కళను, ఊహను, దృష్టిని, శక్తిని అంతా పెట్టటము, దానికోసమే ఉంది. సరి అయినది, సరికానిది అంటే ఒక డెసిషన్ తీసుకోవటము, విషయాలు తెలుసుకొని సరిగ్గా డెసిషన్ తీసుకోగలగటము, తర్వాత దాని మీద మన దృష్టిని పూర్తిగా ఉంచటము అంటే ఈ మేనిఫెస్టేషన్ సూత్రాలు. సంకల్పం అన్నదే, కళ అన్నదే, ఊహ అన్నదే, విజువలేషన్ అన్నదే, అన్నిటికీ డిఫరెంట్ వర్డ్స్ అవి. సో ఫౌండేషన్ డియర్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మన స్థితి ఎలా ఉందో, మన అంతరస్థితి ఎలా ఉంటే మన బాహ్య పరిస్థితులు అలా ఉంటాయి. సో మన అంతరస్థితిని మార్చుకోవాలి. అంతరస్థితి అంటే ఏంటి? మన ఆలోచనలు, మన భావాలు. మన నిత్యం ఎటువంటి ఆలోచనలో ఉన్నామో, ఉదయం లేచిన తర్వాత మన ఆలోచన స్థితి ఎలా ఉంది, మన భావాలు ఎలా ఉన్నాయి, కోపంగా ఉన్నామా, చిరాగ్గా ఉన్నామా, ఏదో పోయినట్టున్నామా, లేదా అద్భుతం ఈరోజు ఇంకొక రోజు ఈరోజు లెగిచాము అంటే ఎంతో అద్భుతంగా ఈరోజు లెగిచాము, బెడ్లోంచి లెగిచాము అంటేనే ఒక మిరాకిల్ జరిగింది, ఎంతో మంది లెగలేకపోతున్నారే అనేటువంటి స్థితిలో నిత్యం కూడా ఒక ప్రదర్శనతో ఉంటున్నామా? ఎలా ఉన్నాము? మన ఫీలింగ్ ఏంటి? ఆ రోజు లేచినప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? అరే ఈరోజు ఇంకా అంతే, మళ్ళీ ఇంకొక రోజు ఎంత కష్టపడాలో అనుకుంటున్నామా? చక్కగా నేను ఇంకో కొత్త అనుభవాన్ని తీసుకుంటున్నాను అని అనుకుంటున్నామా? ఎటువంటిది ఉంది మన ఆలోచన? ఇవి మారిస్తే మన రియాలిటీ మారుతుంది అనేది ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఈ మేనిఫెస్టేషన్కి సూత్రం. మేనిఫెస్టేషన్ సూత్రాలు 5. ఈ 5 విషయాలు పూర్తిగా తెలుసుకొని, పూర్తిగా కానీ మన జీవితంలో మనం అన్వయించుకొని ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే ఖచ్చితంగా మనం అద్భుతమైన అనుభవాలను పొందుతాం. మొట్టమొదటిది, ఏ విషయం మీదైనా మనసును పూర్తిగా నిలవడం పెంచుకోవాలి. ఫోకస్ చాలా కామన్ సెన్స్. ఇది కామన్ సెన్స్ విజడమ్ అంటాం. ఏదైనా కావాలనుకోండి, దాని మీద మన దృష్టిని, మనసును పూర్తిగా నిలపాలి. మన ఆలోచనలు ఇక్కడ అక్కడ కాదు, మన శక్తి అన్ని వైపులా పోవడం కాదు. ఇది తెలిసిన విషయమే. 2, అవకాశాలకు సంసిద్ధతను పెంచుకోవాలి. సంసిద్ధంగా ఉండాలి, ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఇది నా వల్ల కాదులే, ఇది జరగదులే, నువ్వు ట్రై చేయి, ఎందుకు నీ ఇష్టం, ప్రయత్నించు, కానీ అవ్వదని నాకు తెలుసు ముందే అని అంటాము. నువ్వు ప్రయత్నించు అంటాము, అవ్వదని తెలుసు అంటాము. అంటే అవకాశాలకు సంసిద్ధత లేకపోవడం, ఎప్పుడూ కూడా ఓపెన్గా. శాస్త్రం ఏం చెబుతోంది? ఒక సృష్టికర్తకి ఏదైనా సాధ్యమే. అనంతమైనటువంటి ఈ బ్రహ్మాండంలో అనంతం, అందులో ఏదైనా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అన్నప్పుడు అవకాశాలకు సంసిద్ధంగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. అలాగ ఉండబట్టే సక్సెస్ఫుల్గా బిజినెస్ పీపుల్, సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు అలాగ అయింది. పొలిటీషియన్స్ ఎవరైతే ఎప్పుడు కూడా నిత్యం దాని మీద దృష్టి పెడతారో, ఓపెన్గా ఉంటారో, ఏదైనా అవని, నేను ఒక చిన్న టీ కొట్టు నుంచి వచ్చానని కాదు, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను కాదు, కానీ వాళ్ళు ఆ సంసిద్ధతగా ఉంటారు, ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పేసి అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, ఎవరైనా కూడా వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు అనుకున్నవి సాధిస్తున్నారు అంటే బికాజ్
వాళ్ళు సంతృప్తితో ఉంటారు. ఈ రోజు నేను ఏంటి అని చూడరు. అది జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి ఓపెన్‌గా ఉంటారు. జరిగే అవకాశం ఉందా లేదా మాత్రమే ప్రశ్న. 3 భవిష్యత్తు గురించి ఊహించాలి. కలలు కనాలి. భవిష్యత్తు అంటే మనకి ఏది కావాలనుకున్నామో ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని దీన్నే సంకల్పము అంటాము. చాలామంది తెలియదు సంకల్పం అంటారు. కానీ జస్ట్ అనుకుంటారు. నాకిది వస్తే బావుంటుంది. నాకిది కావాలి. మాకు 2 బెడ్‌రూమ్ హౌస్ ఉంటే బావుంటుంది కదా! అన్న స్థితి నుంచి మెల్లగా, మెల్లగా మారుతూ, మారుతూ, మారుతూ ఈ 10 మందికి సహాయం చేస్తే బావుంటుంది కదా! ఇంకా మారుతూ, మారుతూ నేను నా గురించి పూర్తిగా తెలుసుకుంటే బావుంటుంది కదా! ఇంకా మారుతూ విషయం అంతా నేనే కాబట్టి నేను దీన్ని పూర్తిగా సరి చేసుకోవాలి కదా! అందుకని నేను నిత్యం సేవలో ఉండాలి కదా! ధ్యాన సేవలో అని ఇలా ఎన్నో రకాలుగా మనం అనుకుంటాం. అనుకున్న దాన్ని కొంతమంది సంకల్పాలంటాం. కొద్దిగా అద్భుతంగా చేస్తారు. ఇంకా దాన్ని ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే ఊహ, కల అంటాం. ఇంకా ఇంకా శక్తినిచ్చే ప్రక్రియ అన్నమాట. సో, భవిష్యత్తు గురించి అంటే మనకు కావాల్సిన దాని గురించి, దేని గురించైనా కూడా నిత్యము మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ క్రియేషన్ అనేది ముందు శక్తి క్షేత్రంలో జరుగుతుంది సృష్టించడము. శక్తి క్షేత్రం తర్వాత అది ఫిజికల్‌గా, భౌతికంగా వస్తుంది. అందుకని శక్తి క్షేత్రంలో ముందు సృష్టించాలి. 4 ఎన్నో ఉన్నటువంటి అనేకమైన పరిమితమైన నమ్మకాలు ఉంటాయి. వాటిని పూర్తిగా మార్చాలి. మనలో ఎన్నో పరిమితమైన నమ్మకాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాంసాహారం తినకపోతే బలంగా ఉండలేను. అదొక పరిమితమైన నమ్మకం. దాని ద్వారా ఎన్ని పోగొట్టుకుంటామో తెలీదు. ఎందుకంటే మనకు తెలియకుండా అదొక మూఢనమ్మకం అయిపోయింది. అంటే ఎవరు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతి అన్నారు. అందుకని అదే అనుకుంటున్నాం అంతే. ఎవరో చెప్తారు ఒక ఎక్స్‌పర్ట్ అంటూను. మీరు తింటే పౌష్టికంగా ఎన్నో వస్తాయని. అది నమ్మేస్తాము. కానీ అది తింటే ఎన్ని హానులు జరుగుతున్నాయో చెప్పరు. అది కూడా తెలీదు. కానీ ఇదే నమ్ముతాము. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పర్ట్‌లు కదా! ఎన్నో పరిమితమైన నమ్మకాలుంటాయి. ఒక వ్యక్తుల గురించి మన అభిప్రాయాలుంటాయి. అవి నమ్మకాలే. మా కంపెనీలో ఈ నా మేనేజరు పూర్తిగా బయాస్‌గా ఉంటాడు. ఎప్పుడు కూడా అవతల వ్యక్తులకే ఫేవర్ చేస్తాడు. అదొక నమ్మకం. లిమిటెడ్ బిలీఫ్ పరిమితమైన నమ్మకం. మనం అటువంటి దృష్టితో చూస్తాము. దానివల్ల ఎప్పుడూ కూడా అటువంటివే మనకు కలుగుతూ ఉంటాయి. వాటిని తీయాలి. ఏంటంటే మనకు తెలియకుండా ఉంటాయి. లోతుగా సబ్‌కాన్షియస్‌లో పాతుకుపోయి ఉంటాయి. వాటిని బయటకి తీసి దాన్ని మార్చాలి. ఇంకా ఇంకొక ముఖ్యమైనటువంటి క్వాలిటీ డెవలప్ చేసుకోవాల్సింది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటము. మరియు కృతజ్ఞత నిత్యం వ్యక్తపరచటము. ఉన్నది ఉన్నట్లుగా అంటే మనము ఎంత ఊహిస్తూ, ఎంత కలలు కంటూ, ఎంత సంకల్పిస్తూ, ఎంత శక్తివంతంగా ఉంటూ చేస్తున్నా, ఈరోజు మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాని మీద అంగీకారం అనేది పూర్తిగా డెవలప్ చేసుకోవాలి. అంగీకరిస్తే మనము అందరితో, అన్నింటితో ఏకమవుతాము. కొహరెన్స్‌తో ఉంటాము. అంగీకరించకపోతే, రెసిస్ట్ చేస్తే, వచ్చిన దాన్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయకుండా ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉంటే, దెన్ మనం సెపరేట్ అవుతున్నాము. కొహరెన్సీ ఉండదు. అప్పుడు అనుకున్నవి జరగవు అంత తొందరగా. మొదటి సూత్రం చూద్దాం. ఒకే విషయం మీద మనస్సును పూర్తిగా నిలపడం అలవర్చుకోవాలి. అంటే మన లక్ష్యం ఏదైనా ఉందంటే, ఒక ఆలోచన మన దృష్టిని దేని మీద నిలపాలి. దీని గురించి చాలా తెలుసుకున్నాం మొదటి 2 వారాల్లో. దృష్టిని నిలపటం అంటే కేవలం కాన్సంట్రేషన్, ఏకాగ్రత ఒకటే కాదు. ఏకాగ్రత అంటే ఓకే. నేనిప్పుడు కూర్చొని ఏదైనా చదువుతున్నాను, రాస్తున్నాను, ఏదైనా పని చేస్తున్నాను. ఆ పని చేసినప్పుడు నెక్స్ట్ ఒక గంట చేయాలంటే గంట కూడా అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా దాని మీద ఉండటం. ఓకే. అది ఏకాగ్రత. ఫైన్. అది ఒకటి. మనసుని పూర్తిగా నిలపడం అంటే ఆ టైంలో పూర్తిగా ఉండటం ఏకాగ్రత అయింది. సపోజ్ నేను ఒక కంపెనీ పెడదాం అనుకున్నాను.
లేదా నేను ఒక పెద్ద యజ్ఞం చేద్దాం అనుకున్నాను. ఆ యజ్ఞానికి నేను 2 నెలలు బాగా వర్క్ చేయాలి. కానీ నా ఆరోగ్యం సరిగ్గా లేదు. 5 రోజులకోసారి హెడేక్ వస్తుంది, మైగ్రేన్. దానివల్ల 2 రోజులు పడుకుంటాను. మళ్ళీ లెగుస్తాను. సో 2 నెలల్లో ఎన్ని రోజులు పోతాయి? మన శక్తి ఎక్కడికి వెళ్తుంది ఆ టైంలో? మన దృష్టి దాని మీద లేదు. మన లక్ష్యం మీద లేదు. అంటే అనారోగ్యంగా ఉంటే మన దృష్టి పూర్తిగా వేరే చోటుకెళ్ళిపోతుంది. భౌతికంగా అనారోగ్యంగా ఉన్నా, మెంటల్‌గా అనారోగ్యంగా ఉన్నా, ఎమోషనల్‌గా మనం అనుకుంటాం 2 నెలల్లో యజ్ఞం చేయాలి, చక్కగా పనిచేస్తున్నాము. సడెన్‌గా ఎవరో వస్తారు క్లోజ్ రిలేటివ్. మీకేం పని లేదు అందుకని ఎటువంటి పనులు చేస్తున్నారు అంటారు. వాళ్ళకేం పోయింది, నోరు చక్కగా పారేయొచ్చు. మీకేం పని లేదు అందుకే మీరు చేస్తున్నారు అంటారు. మీకు బాగా డబ్బులు ఎక్కువున్నాయి అందుకని మీరు ఇలా ఖర్చు పెడుతున్నారు అంటారు. మీరు పూర్తిగా ఫ్యామిలీ బాధ్యతను వదిలేశారు అంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది అంటారు. అనగానే మనకి టక్కన అన్నీ ఇంకా ఆ మాటతోటి పూర్తిగా బ్యాలెన్స్ పోతుంది. పోయి ఇలాగంటారా? అలాగంటారా? వాళ్ళెవరు నన్ననడానికి? ఇది, అది అని చెప్పేసి ఆ మాటలోంచి బయటికి రాలేము. ఒక రోజు పోతుంది, 2 రోజులు పోతాయి. ఆఫీస్‌కెళ్తారు. మీ మేనేజర్ అంటాడు. ఏదో సరిగ్గా చేసుండరు ఆ రోజు. ఏదో ప్రాబ్లమ్ వచ్చుంటుంది. హెల్త్ ప్రాబ్లమ్ జరిగి చేయరు. ఒక మాట అనేస్తాడు. బాబు నీ వల్ల ఎప్పుడూ కంపెనీకి నష్టమే. ఏ రోజు కూడా టైంకి ఇవ్వు అనేస్తాడు. ఆయన ఏదో చిరాకులో ఉంటే ఆ మాట అనేస్తాడు. ఏ రోజు కూడా ఇవ్వు అంటాడు. మీరు చేసింది ఒక రోజే అయ్యుండొచ్చు. అయ్యా! మేనేజర్ ఇలాగ అన్నాడా? అసలు ఎంత ఇన్‌కన్సిడరేట్‌గా ఉంటారు అని చెప్పేసి ఒకటే బాధ. ఇంటికొస్తాము ఇంట్లో చెప్తాము. ఫ్రెండ్స్‌తో చెప్తాము. చూడు ఇలాగయింది. అలా అని చెప్పేసి ఒక 2 రోజులు దాని గురించి బాధపడతాం. ఈ లోపల మనం చేయాల్సిన ప్రాజెక్ట్ అంతా పక్కకెళ్ళిపోతుంది. అంటే మన దృష్టి సరిగ్గా ఉండాలంటే డియర్ ఫ్రెండ్స్, శరీరం ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, మన ఎమోషనల్‌గా భావోద్వేగ నియంత్రణ ఉండాలి, మంచి శక్తులుండాలి. అప్పుడే మన దృష్టి మనం పూర్తిగా ఏదైనా నిలపగలుగుతాం. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా పుష్కలంగా వస్తున్నాయని చెప్పేసి మనం 2 వారాల్లో తెలుసుకున్నాం. భావోద్వేగ నియంత్రణ గురించి 4 వారంలో తెలుసుకుంటాం పూర్తిగా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ధ్యానం ద్వారా పెరుగుతుందనేది 4 వారంలో తెలుసుకుంటాం. అయితే ఇవన్నీ రావాలి. ధ్యానం ద్వారా చక్కగా వస్తాయి. రెండవది అనంతమైన అవకాశాలున్నాయి క్వాంటం శక్తి క్షేత్రంలో అన్నాము. ప్రస్తుతానికి అలా ఉన్నాయి అని అనుకుందాం. రేపు దీని గురించి శాస్త్రం గురించి కొద్దిగా క్వాంటం ఫిజిక్స్ గురించి కొద్దిగా చెప్తూ రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇన్ఫినిట్ ఫీల్డ్ ఉంది. అనంతమైనటువంటి ఈ విశ్వం అనంతం కదా! ఈ అనంతమైన విశ్వంలో అనంతంగా శక్తి ఉన్నప్పుడు, ఆ శక్తి నుంచి పదార్థం వస్తున్నప్పుడు మనకి ఏది కావాలంటే అది అక్కడ ఉంది అని అర్థం. అనంతమైన అవకాశాలంటే. ఎటువంటి అనుభవం కావాలంటే అటువంటి అనుభవం ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వంలో అనంతమైన విశ్వంలో ఉంది. ఎందుకంటే వచ్చే ప్రతిదీ కూడా శక్తి నుంచి వస్తుంది కాబట్టి. మనం ఎలా ఊహిస్తే అలా క్రియేట్ చేస్తాం. ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడనుకోండి, బిల్డింగ్ ఆర్కిటెక్ట్. ఆయన ఎలా ఊహిస్తే అలాగా ఆ బిల్డింగ్‌ని అలా తయారు చేస్తాడు. ఆ ఊహ ముందొచ్చింది. అక్కడ ఉన్నట్టా? లేనట్టా? ఆ బిల్డింగ్ రావడం కోసం? ఆయన ఊహించాడు కాబట్టి అది వచ్చింది. అది ఆయన ఊహించకపోతే అది రాదు. నేను ఈ 40 రోజుల ప్రోగ్రామ్ కావాలని ఊహించుకున్నాను. ఎన్నో రకాలుగా అంతా ప్రభావితం అయ్యాను. దాని నుంచి ఊహ ఇంకా పెరిగింది. దానివల్ల ఇది క్రియేట్ అయింది. లేకపోతే అది లేదు. అది లేదు కదా ముందు. ఊహ లేకపోతే లేదు. ఊహించాం కాబట్టి అది వచ్చింది. ఆ ఊహ అనేది ఎక్కడ జరుగుతుంది? మన ఆలోచనల ద్వారా, భావాల ద్వారా శక్తి క్షేత్రంలో జరుగుతోంది. సో, ఎన్ని రకాలుగా ఊహించొచ్చు డియర్ ఫ్రెండ్స్? చెప్పండి ఎన్ని రకాలుగా ఊహించొచ్చు? ఆన్సర్ వస్తుంది. ఎన్ని రకాలుగైనా ఊహించొచ్చు. ఎంతైనా ఊహించొచ్చు. ఎందుకంటే అడ్డు లేదు కదా! దానికి లిమిట్ లేదు. అనంతం. మన ఊహలు, ఆలోచనలు అనంతమే కదా! నాకు 100,00,00,000 కావాలి అంటే ఊహిస్తే ఉంది. పీఎంసీ ఛానల్ వారికి చప్పట్లు కొడతాం. ఎంతైనా పత్రికారి ద్వారా ఊహించారు. ప్రపంచం మొత్తం ధ్యానం కావాలి అని. ఊహించారు కాబట్టి ఎన్నో కోట్ల మంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా ఎంతో మందికి వెళ్తోంది.
తొందరలో ప్రపంచం మొత్తం ధ్యానమయం కాబోతోంది ఖచ్చితంగా. అది ఆ శక్తి క్షేత్రంలో అయిపోయింది. ఆ ఊహ అయిపోయింది. ఆ ఊహ అయింది కాబట్టి అది ఖచ్చితంగా వచ్చి జరగాల్సిందే. ఆ క్షేత్రంలో ఊహ అయిపోతే అది ఖచ్చితంగా జరగాల్సిందే. అందరూ కూడా శాకాహారులు కావాలి. ఊహ ఎంతోమంది ఊహిస్తున్నారు. కాబట్టి అది జరిగి తీరాల్సిందే. జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ టైమ్. సో, రెండవదేంటంటే ఎన్ని రకాలైన ఊహలుంటాయి కాబట్టి అన్ని రకాలుగా మనం చేయొచ్చు. మనం అనుకున్న దానికి సంసిద్ధంగా ఉండాలి. ఇది కాదు, నా వల్ల కాదు. మన గత అనుభవాలను బట్టి మనం అనుకుంటాం. మీరు రేపు ట్రైన్ టికెట్ కొనాలి. ఈరోజు తెలిసింది. మొదటగేమంటాము? ఓహ్! ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళాలంటే ఆ ట్రైన్‌లు నిత్యం బిజీగా ఉంటాయి. ఇంపాసిబుల్ టు గెట్ టికెట్స్. అయినా నువ్వు ట్రై చేయరా వెళ్లి చూద్దాం. ఇది అంటాము. అంటే మనం అసలు సంసిద్ధంగా లేము. మనకు టికెట్ దొరికే అవకాశం ఉందా? రేపు ట్రైన్‌కి ఈరోజు టికెట్ దొరికే ఒక్క అవకాశం ఉందా లేదా ఆలోచించాలి. అవకాశం ఉంది అంటే మన మైండ్‌లో నుంచి మన పాత అనుభవాల నుంచి వచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని ఆలోచన తీసేసి యెస్. నువ్వు వెళ్లి ట్రై చెయి ఏదైనా జరగొచ్చు అని చెప్పాలి. అది సంసిద్ధత అంటే. సంసిద్ధత కానిది ఏంటి అంటే ఇంపాసిబుల్ టు గెట్. సరే నువ్వేదో ట్రై చెయ్యి. అంటే ముందే చెప్పేసాం. ముందే అనేసాం. ముందే గట్టిగా విశ్వంలోకి పంపించేసాం. సో, సంసిద్ధత నిత్యం ఉండాలి. చాలా విషయాల్లో మనం ముందే క్లోజ్ చేసేస్తాం. ఆ డోర్‌ని క్లోజ్ చేసేసి ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటాం. మనమే క్లోజ్ చేసేసాం. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన మనస్సుని ఒక దృష్టి పూర్తిగా నిలపగలుగుతామో, అంటే ధ్యానం చేస్తూ, 2 ఈ సంసిద్ధతను పెంచుకుంటామో, అప్పుడు మన జీవితంలోకి మనం అనుకున్న సంకల్పాలు రావడం మొదలుపెడతాయి. ఈ సంసిద్ధతను పెంచుకోవాలి అంటే, రోజువారీ ధ్యానంతో ఈ విశ్వాన్ని, శూన్యాన్ని నిత్యం కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనం దేహాంతర అనుభవాలు కలుగుతున్నప్పుడు, దేహం కన్నా ఇంకా మనం ఎక్కువ అనే విషయం తెలుస్తూ ఉన్నప్పుడు, మన సంసిద్ధత పెరుగుతుంది. మనం చిన్న విషయాల్ని ఊహిస్తున్నప్పుడు, అవి జరుగుతున్నప్పుడు, మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ, మన సంసిద్ధత పెరుగుతూ ఉంటుంది. ప్రతీదీ కూడా ఇటరేటివ్ ప్రాసెస్. కానీ సంసిద్ధత పెరుగుతుంది. నిత్యం ధ్యానం చేస్తూ, ఆ శక్తి క్షేత్రంలో ఉంటున్నప్పుడు మనకి అది జరిగే అనుభవాల ద్వారా శక్తిని ఫీల్ అవుతాం. సడెన్‌గా ఏదో కనిపిస్తుంది. ఇంకోటొస్తుంది, అదొస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఓహో! ఇక్కడ ఏదో ఉంది. నేను అనుకోకుండానే ఏదో జరుగుతోంది. సో, అంటే ఏదైనా జరగవచ్చు అన్నటువంటి సంసిద్ధతకి మనం ముందుకొస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్. మూడవ సూత్రం విజువలైజ్ చేసుకోవడం అంటే తెలుగులో ఉంది. ఇంగ్లీష్‌లో ఉంది. విజువలైజ్ అంటే ఊహించటము. ఇమాజినేషన్ కలలు కనటం. ఊహ. దేని గురించి ఊహ? మనకి ఏది కావాలో దాని మీద. అయితే ఏది కావాలి అనేది ఒక సరైన లక్ష్యం నిర్దేశించుకోవాలి. చాలా సార్లు లక్ష్యం ఉండదు. ఒకరోజు అంటాము నేనేమో మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలంటాం. ఇంకో రోజు అంటాము నేను విశాఖపట్నం మా జిల్లా అంతా అంటాం. ఇంకో రోజు అంటాను ప్రపంచంలో అక్కడికెళ్ళిపోయి, ఎక్కడికెళ్ళిపోయి చేయాలంటాం. రోజుకొకసారి మారిపోతూ ఉంటుంది మన లక్ష్యం. అంటే మన శక్తి అన్ని రకాలుగా ఎళ్ళిపోతుంది. దేని మీద దృష్టి ఉండదు. అన్ని రకాలుగా మారిపోతూ ఉంటుంది. ఒకరంటారు నాకు ఇల్లు కావాలి అంటారు. ఇంకోసారి అంటారు నాకు 5 బెడ్‌రూమ్ అంటారు. ఇంకోసారి అంటారు నాకు ఇక్కడ కాదు దుబాయ్‌లో మా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ కావాలంటారు. ఇల్లు కావాలి కానీ ఎక్కడో చోట ఎన్నో రకాలుగా మారిపోతూ ఉంటుంది. లక్ష్యాన్ని సరిగ్గా నిర్దేశించుకుంటే, ఒక క్లారిటీ ఉంటే, రెండోది మనం ఏదైనా కావాలనుకుంటే ఎందుకు కావాలని కూడా తెలుసుకోవాలి. ఊరికనే కావాలనుకోవడం కాదు. ఎందుకు? దానివల్ల ఏంటి? అది లేకపోతే నీకు రానిదేంటి? అది వస్తే వచ్చేదేంటి? మనకు అల్టిమేట్‌గా సంతోషంగా ఉండాలి అన్నప్పుడు, మన జీవితం ఏదైనా ఒక పర్పస్‌ఫుల్‌గా, మీనింగ్‌ఫుల్‌గా అంటే మనం ఎప్పుడైనా వెనక్కి చూసుకుంటే, అరే! నా జీవితం ద్వారా ఇంత పని చేయడం ద్వారా ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. సంతృప్తిగా ఉండాలి అంటే. ఆనందము, సంతృప్తి 2 వేరు డియర్ ఫ్రెండ్స్. ఒక సంతృప్తిగా అంటే ఒక ధ్యేయం జరిగినప్పుడు దానివల్ల ఒక మీనింగ్ దానివల్ల ఒక అర్థవంతంగా ఉన్నప్పుడు జీవితం అది వేరు.
ఆనందం వేరు. ఆనందంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి అనుకున్నప్పుడు, ఈరోజు ఆల్రెడీ నేను అర్థవంతంగా ఉంది, ఆనందంగా ఉంది అన్నప్పుడు మరి ఇంకా కొత్తది ఎందుకు కావాలి? ఆనందం కావాలి, మన జీవితం అర్థవంతం కావాలి. దానికి సంబంధించి లక్ష్యాలు ఎంచుకుంటాం. ఎందుకు కావాలి, నేను ఏదైనా కావాలనుకుంటున్నానంటే, సపోజ్ నేను ఒక హ్మ్, చిన్న చిన్న హౌస్‌లో ఉన్నాను. ఇరుకిరుగ్గా ఉన్నాను. ఆ పిల్లలకి బాగా చదువుకోవాలి, బాగా అది చేసుకోవాలి. వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఉండడం ద్వారా కొద్దిగా ఇబ్బందులున్నాయి. వాళ్ళుంటే ఇంకా కొత్తగా నేర్చుకుంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి బావుంటుంది. నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. ధ్యానం చేసుకోవచ్చు. ఓకే. కరెక్ట్. అక్కడ మనకొక లక్ష్యం ఉంది. ఎందుకు కావాలో మనకు క్లారిటీ ఉంది. అందుకని మనం కోరడం చక్కగా చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఎందుకు కావాలి అంటే, అది లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందులు గానీ, లేకపోతే మనం ఏదైతే సంతృప్తిగా లేమో, మన ఒక పర్పస్‌ఫుల్‌గా లేమో అనుకుంటున్నామో, అప్పుడు ఆటోమేటిక్‌గా అది వస్తే మన పర్పస్ పెరుగుతుంది. మనకింకా అద్భుతంగా, సంతృప్తిగా ఉంటుంది. అర్థవంతమైన జీవితం గడుపుతున్నాము అని అనుకున్నప్పుడు మనం చక్కగా తీసుకుంటాం. సరియైన కోరికలు అంటే మనం ఏదైనా ఎందుకు కావాలో తెలుసుకోవటం అన్నమాట. అది ఉంటే ఎందుకు కావాలి అని అనుకోని మనకు తెలిస్తే, ఆటోమేటిక్‌గా మనం దాని మీద దృష్టి పెట్టడానికి మనకు ఎంతో శక్తి ఉంటుంది. ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడు దాని మీద మనకి ఇంట్రెస్ట్. ఎందుకంటే దాని అవసరం మనకుంది కాబట్టి. ఓకే. మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నాకది తెచ్చుకోవాలి. మా ఫ్రెండ్స్‌కుందండి అందుకని నాకిది కావాలి. దానివల్ల మనకి క్లారిటీ లేదు. దానివల్ల మనం అది ఊహించలేము. ఎందుకంటే ఎందుకో తెలీదు కదా! ఎందుకో తెలీదు కదా! ఎలా ఉంటదో తెలీదు. అది వస్తే మన జీవితంలోకి అలాంటప్పుడు మనం ఊహించలేము డియర్ ఫ్రెండ్స్. సో, సరియైన లక్ష్యాలను నిర్దేశించుకొని ఏం చేసుకోవాలి? మనకి ఎందుకు కావాలో విషయం తెలుసుకుంటే, నేను ఒక 1,00,000 మందికి ధ్యానం చెప్తే, నాకు ఎంతైనా సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితం గడుపుతున్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే, నేను ఒకరికి ధ్యానం చెప్పాను బావుంది. ఇంకొకరికి చెప్పాను బావుంది. ఎంతో చక్కగా వాళ్ళు కూడా మారుతున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. సో, నేను ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. నేను ఈ టెక్నాలజీ డెవలప్ చేశాను. నాకెంతో బాగా అనిపిచ్చింది. సో, దీన్ని పదింతలు తీసుకెళ్ళాలంటే నాకు అంత ఫండింగ్ కావాలి. దాని ద్వారా నేను ఇంకా ఎక్కువ మందికి ఇంపాక్ట్ చేస్తాను. ఓకే. అది బావుంది. నేను ఆ సంగీతం పాడడం ద్వారా నాకు ఎంతో ప్రశాంతత లభించింది. బావుంది. సో, అందుకని నేను ఈ అద్భుతమైనటువంటి కొత్త ఈ ఇంటర్నేషనల్ ఫేమస్ నా గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నాకు అటువంటి గురువు కావాలి. అది బావుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రశాంతత ఇంకా అద్భుతంగా పెరుగుతుందని మీకని. మీకు విజన్ తెలుసు కాబట్టి, లక్ష్యం ఎందుకు అవసరమని మీకు తెలుసు కాబట్టి, చక్కగా దాని గురించి మనం రియలైజ్ చేసుకోవచ్చు. ఊహించాలి. జరిగినట్టుగా ఊహించాలి. మూడో శక్తి ఏం చెప్తుందంటే, సరియైనటువంటివి తీసుకొని వాటిని జరిగినట్టుగా ఊహిస్తే ఖచ్చితంగా మనం అత్యంత శక్తినిస్తాము. దాని ద్వారా అది మనకి భౌతికంగా రూపొందడానికి అది ఎక్కువ అవకాశం ఉంది. 4 పరిమితమైన నమ్మకాలుంటాయి. వాటిని తీసివేయాలి. మార్చాలి. ఎన్నో పరిమితమైన నమ్మకాలు. బిలీఫ్స్. కొన్నేంటంటే మూఢంగా ఉంటాయి. విషయం తెలియకుండా. ఈ పరిమితమైన నమ్మకాలు ఎప్పుడూ అడ్డొస్తుంటాయి. నేను నా కంపెనీ సంస్థని వేరే కంపెనీ కొనడానికి నాకు 5 పరిమితమైన నమ్మకాలున్నాయి. 15 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత కూడా నాకు తెలియకుండా 5 నమ్మకాలను ఫార్మ్ చేసుకున్నాను. లిమిట్ చేశాయి నన్ను. తెలియకుండా ఆ లిమిట్ చేయడం ద్వారా దాదాపు 15 నెలలు ప్రోగ్రెస్ ఆగిపోయిందని చెప్పవచ్చు. తర్వాత తెలిసింది నేనెప్పుడైతే ఈ విషయాలన్నీ మనం నిత్యం నేర్చుకుంటూనే ఉంటాం కానీ ఎప్పుడు మర్చిపోతుంటాం. రీప్రోగ్రామ్ చేయబడతాం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, సమాజం అలా మార్చేస్తుంటుంది మనల్ని. ఒక ముగ్గురు నేను అమెరికా వెళ్లి మాట్లాడుతున్నప్పుడు, "మీది ఇండియా కంపెనీ కదా! ఇండియా కంపెనీ అంటే మాకు సరిగ్గా విషయాలు తెలియవండి. అందుకని అంతగా ఐ యామ్ నాట్ ష్యూర్. డౌటు" అన్నారు. ఒక ముగ్గురు, నలుగురు అలాగ అనేసరికల్లా, ఓహో! ముగ్గురు, నలుగురితో ఒకే అనుభవం వచ్చిందనుకోండి. వెంటనే అది ఒక నమ్మకంగా మారిపోతుంది. పరిమితమైన నమ్మకంగా. ఇది నిజమంటావా అయితే? దానివల్ల నిజమే కదా! ఇండియా కంపెనీ వాళ్ళు వీళ్ళకి డిసడ్వాంటేజ్ అనమాట అయితే. వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో అని కొత్తగా వేరే వాళ్ళకెళ్ళినప్పుడు ఈ నమ్మకం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓహ్! అవునా! నా ఇండియా కంపెనీ ద్వారా నాకు డిసడ్వాంటేజ్. నేను అమెరికాలో ఉంటే బాగుండేదేమో! కానీ చేయలేదు. ఇక్కడ ఏం చేయలేం కదా!
అనేటువంటి ఒక పరిమితమైన నమ్మకం. ఎవరో అంటారు మీ ఇంగ్లీష్ సరిగ్గా లేదండి, ఎలాగ ఈ జాబ్‌కి పనికిరాదు అని. ఒక ఇద్దరు ముగ్గురు నుంచి వచ్చిందనుకోండి, కస్టమర్ సర్వీస్‌కి వెళ్తున్నాం, ఇంగ్లీష్ సరిగ్గా లేదు, అందుకని మీ జాబ్‌కి కష్టం అండి అనేస్తారు ఇంటర్వ్యూలో. అంతే. అది మెల్లగా పరిమితమైన నమ్మకంగా మారిపోతుంది. వాళ్ళు చెప్తారు ఈ లోపల ఒక ఫ్రెండ్ సర్కిల్‌లోని, "ఏయ్! నువ్వు మాట్లాడుతున్నావు గానీ, నువ్వు కొద్దిగా ఇబ్బంది పడుతున్నావు." అది ఇంకో విధంగా చెప్తారు దాని విషయాన్ని. సో, దీన్ని ఇంకో విధంగా చెప్పారు, అక్కడ ఇంకో విధంగా చెప్పారు. ఈ లోపల న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ చూస్తారు. స్టాటిస్టిక్స్ ప్రకారము 70 మంది ఇంగ్లీష్ చక్కగా మాట్లాడిన వాళ్ళు బాగా సక్సెస్‌ఫుల్ అయ్యారు అని చెప్పేసి రాస్తారు ఒక స్టాటిస్టిక్. ఓహో! దాన్ని మనం అనుకుంటాం. ఓహ్! నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా! అంటే మనం అంతగా సక్సెస్ అవ్వలేము అని ఒక జనరల్ స్ట్రాటజీ తీసుకుంటాం. ఈ 3 విషయాలు కలుస్తాయి అంతే, ఒక నమ్మకం పొరపడిపోతుంది. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అందుకని నేను సక్సెస్ అవ్వలేను అని ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తాము. దాని తర్వాత ఉంటుంది. ఏదైనా ఒక జాబ్ అవకాశం వచ్చిందనుకోండి, కస్టమర్ సర్వీస్, ఓకే. మనకు కాదులే. ఎందుకంటే ఆ నమ్మకం పనిచేస్తుంది. మనకు కాదులే, అవకాశాన్ని జారపెట్టేస్తాం. ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, ఫ్రెండ్ బాగా ఫోర్స్ చేసి వెళ్ళరా అంటాడు, వెళ్తాము. ముందే అనుకుంటాము, ఎనీవే మనకి ఇంగ్లీష్ రాదు కదా! వీళ్ళేదో అంటారు, ఎలాగో సరే వాడు ఫోర్స్ చేసేయాలి. ఇలాగే అనుకోని లోపలికెళ్తాం, అది రాదు. ఈ పరిమితమైన నమ్మకాలు డియర్ ఫ్రెండ్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నేను గమనించింది, ధ్యానం సీనియర్‌లు అవ్వచ్చు, జూనియర్‌లు అవ్వచ్చు కానీ, నిత్యము మన యొక్క కేపబిలిటీస్ గురించి మనం మర్చిపోయి, ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ప్రజల ద్వారా మనకంతట మనము, ముఖ్యంగా అథారిటీలో ఉన్నవారు, ఒక మాస్టర్స్ గాని, ఒక మేనేజర్‌లు గాని, ఒక లీడర్స్ గాని, ఒక పేరెంట్స్ గాని, అథారిటీలో ఉన్నవాళ్ళు ఏదైనా మాట చెప్తే దాన్ని పట్టుకుంటాము. పట్టుకొని ఓహో! ఇది నిజమేమో వీళ్ళన్నారు కాబట్టి అనేసి గబుక్కున తొందరగా తీసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే మనం ఎవరి దగ్గరైతే పూర్తిగా తీసుకుంటామో, ఓపెన్‌గా ఉంటాం, వాళ్ళు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. నిత్యం కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తోంది అని అంటే మాత్రము ఖచ్చితంగా అది లిమిటింగ్ బిలీఫ్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. దీనికేం చేయాలి? నిరంతరం ధ్యానం చేయాలి డియర్ ఫ్రెండ్స్. అవేర్‌నెస్ పెరుగుతుంది. అప్పుడు ఇటువంటి ఆలోచనలు ఉంటే టక్కున పట్టుకుంటాం. మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆ మదర్ తెరెసా గారు తెలుసుకున్నప్పుడు, ఓహో! విమెన్‌కి డిసడ్వాంటేజ్ అంటే మదర్ తెరెసా గారు ఎలా తిరిగారు? ఇందిరాగాంధీ గారు ఎలా చేశారు? వాళ్ళెలా చేశారు? వీళ్ళెలా చేశారు? విషయాలు తెలుస్తాయి. నా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ బెంగుళూరులో ఉండడం వల్ల వచ్చిందనుకుంటాం. అవునా? మరి ఇక్కడ ధ్యానం చేసుకొని అందరూ నేర్చుకున్నాం అంటున్నారు కదా! చాలా మందికి అటువంటి లేదు కదా! మరి నాకెందుకుంది అనే విషయం తెలుస్తుంది. అప్పుడు మార్చుకుంటాం. నమ్మకాలనేవి మన కొత్త విషయాలు మంచి పుస్తకాల ద్వారా తెలుస్తూ ఉంటే మారుతూ ఉంటాయి. అలాగే సాధికారతగా నమ్మకాలంటే వీటిని మార్చుకున్నటువంటి స్పెషల్ ప్రక్రియ ఒకటుంటుంది. అది కూడా చేయొచ్చు. అంటే లూయిసే చెప్పినటువంటి అఫర్మేషన్స్ లాగనమాట. ఇంకా లాస్ట్‌గా అండి ఫ్రెండ్స్ ఆఖరిది ఏంటంటే టైం ఎక్కువయిందా? 7:15, 8:15 ఓకే. 15 నిమిషాలు లేట్ అయ్యాం ఆల్రెడీ. ఆఖరిదేంటంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించటము. కానీ కృతజ్ఞతా భావన వ్యక్తపరచడము. దీని గురించి ఇందాక చెప్పాను. వీటన్నిటి గురించి మనం డీటెయిల్‌గా రోజుకోసారి తెలుసుకుంటాము. ఓకే. ప్రతిరోజు ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి. సో, మన జీవితంలో ఏదైనా వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయకుండా, సపోజ్ సడెన్‌గా ఏదో ఇల్‌నెస్ వస్తుంది, అనారోగ్యం. నేనెప్పుడు మంచి పనులు చేస్తున్నా నాకెందుకొచ్చిందని రెసిస్ట్ చేసి, బాధపడి, లేపోతే కోప్పడి, ఇబ్బంది పడి ఇంకోటి చేస్తే దాన్ని అంగీకరించినట్టు. అప్పుడు మన శక్తి పూర్తిగా రివర్స్ అయిపోతుంది. నెగెటివ్ ఎమోషన్‌లోకెళ్ళామంటే కోహరెన్సీ పోతుంది. పోయినప్పుడు మనం ఎంత ఊహిస్తున్నా, మిగిలినవన్నీ ఎంత చేసినా ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే, మనం రెసిస్ట్ చేసినప్పుడు, ఆనందంగా లేనప్పుడు మన శక్తి సరిగ్గా వెళ్ళదు. సో, అంగీకారంలోకి రావాలి. మనం కోరుకునేది ఏదైనా ఉండొచ్చు. ఊహించినది ఏదైనా అవ్వచ్చు. కానీ వచ్చిన దాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఎలా వచ్చిందది? కేవలం మన ఆలోచనల ద్వారా వచ్చిందే. మన ఊహల ద్వారా, మన సంకల్పాల ద్వారా మనం అనుకుంటేనే వచ్చింది. లేదా మనం ఏదైనా హాని చేసుండొచ్చు. ఎవరికైనా వాళ్ళకి వయలెన్స్ చేసుండొచ్చు. ఇంకొకసారి ఇప్పుడు కాకపోతే గత జన్మలో చేసుండొచ్చు. వాళ్ళ జీవితంలో ఇంటర్ఫియర్ అయ్యుండొచ్చు. ఆ కర్మ సిద్ధాంతం ద్వారా ఎన్నో రకాలుగా అది జరగొచ్చు. కాబట్టి మనం వచ్చేదానికి పూర్తిగా
మనం బాధ్యత వహించి స్వీకరించాలి. ఇదంతా ఎలా తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్? మన జ్ఞానాన్ని పెంచుకుంటే, అనుభవానికి మనం యాక్సెప్ట్ చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ 5 విషయాలు, ఈ 5 సూత్రాలను గాని మనం చక్కగా నేర్చుకొని, ధ్యానం ద్వారా వాటి మీద పట్టు సంపాదిస్తాం. ఎప్పుడైతే ధ్యానం ద్వారా పట్టు సంపాదించి వీటిని మనం అనుకున్నటువంటి విషయాల మీద దృష్టి వీటిని చక్కగా చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన చేతికి రానిదంటూ ఏది లేదు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనకి దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత శక్తి దాని మీద పెడుతుంది. ఎంత సందేహం లేకుండా ఉంటే అంత శక్తి దాని మీద పెడుతుంది. ఎంత నమ్మకము ఈ విషయం మీద ఉంటే, ఆ ఇంటెలిజెన్స్ మీద ఉంటే అంత అద్భుతంగా ఊహించని రీతిలో మన దగ్గరికి వస్తుంది. ఇవి డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ 5 సూత్రాలు. వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా వెళ్తాం ఈ వారంలో కొంతమంది అనుభవాలు నేర్చుకుంటూ. రేష్మ, అనౌన్స్‌మెంట్స్. We don't have any ఏం లేవు సార్. సో మనం క్వశ్చన్స్ తీసుకుందాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్. ఒక 30 సెకండ్స్ బ్రేక్ తీసుకొని చేతులు లేపారు, లేచిన వాళ్ళు మనం క్వశ్చన్స్ తీసుకుందాం. ఆర్ ఎనీ కామెంట్స్? మీరు ఎంతవరకు టైం ప్లాన్ చేస్తే చక్కగా ఎగ్జిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. It's the way you smile at me. It's the way you make me laugh. It's the way you always find the words to say. Everything that you give, everything that you take. ఓకే రేష్మ. యా, వరలక్ష్మి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి 5 పాయింట్లు కూడాను. అది అంతా తెలిసిన విషయమే, కానీ బుక్కులు చదువుతాం, నాలెడ్జ్ తీసుకుంటాం, అన్ని చేస్తాం, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టం. ఆ కష్టం అనేది ఒక ఎలా అంటే ఒక పెద్ద చెత్త ఉంటుంది. ఆ చెత్తకి ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఒక్క అగ్గి నిప్పు పెడితే అదంతా ఎలాగైతే మాడి మసైపోతుందో అలాగ లోపల అన్నవన్నీ నెగిటివే కాదు, బాధే కాదు, అవన్నీ మటుమాయం అయిపోయి ఇమీడియట్గా అలాగ ఆచరించాలి అని ఎంతో శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే నాకు 20 రోజులు బట్టి దగ్గు అది వస్తుందండి. ఇది రాకమునిపే మీరు ఇలాగా ఈ ప్రోగ్రాం ఉంది అన్న అంతకు మునిపే వస్తుంది. వచ్చేసరికి నేను పట్టించుకోలేదు. దీని ద్వారాగే నేను రీసెర్చ్ చేసి తగ్గించుకోవాలని ఆ ఫీవర్ను దగ్గు అలాగా రీసెర్చ్ చేస్తున్నా. చేసేసరికి మన 4-5 డేస్ ఈ దగ్గు అనేది విశుద్ధ చక్రానికి సంబంధించింది. అంటే ఇక్కడ నేనేం చెయ్యాలి అని రీసెర్చ్ చేస్తున్నాను. ఆ చేసుకునే టైంలోని విశుద్ధ చక్రము అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి అంటే ఏంటి, మనసును శూన్యం చేసుకోవాలి. అలాగ మనసుని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో వాక్క్షేత్రం మనకి మాట మంత్రులాగా వాడాలి అని అర్థమైంది. ఇంకోటి ఏంటి అంటే సంగీతం ప్రాక్టీస్ చేయాలని అర్థమైంది. ఆ 2 అయిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఆ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఈరోజు చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తూ ఉంటే విజువలేషన్ చెయ్యాలి,
విషయాన్ని విజువలేషన్ చేయాలి. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది విజువలేషన్ చేయాలి అనేసి వచ్చింది. మనం మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి. ఇలాగా సెకండ్ డే నాడు మీరు చెప్తున్న వాక్యంలో నుంచి ఎనర్జీ, నా లోపల నుంచి ఎనర్జీ రెండూ కలిపి పైలోకాలకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ ఏదో రీసెర్చ్ చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వక వాళ్ళు తిక్కమక్క పడుతున్నారు. మన దగ్గర నుంచి వెళ్ళే ఎనర్జీ అక్కడ వాళ్ళకి తోడయ్యి అది వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు ఎంతో అద్భుతంగా అక్కడ చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత అక్కడ పైనుంచి గోల్డెన్ ఎనర్జీ భూమి మీదకి ప్రసరింప జరిగింది. ఆ తర్వాత నెగిటివ్ ఎనర్జీ జరుగుతూ ఉంటే నేను ఆపేశాను. దానికి రిలేటెడ్గా ఈరోజు ఏంటి వచ్చింది అంటే, నా రోమాల్లో నుంచి ఎనర్జీ వెళ్ళి అక్కడ ఎక్కడైతే నేచర్లో నెగిటివ్ థాట్స్, నెగిటివ్స్ ఎనర్జీ ఉందో దాంతో పోట్లాడుతుందండి. ఓకే, ఆ, మంచిది ఆ మేడం. విజయం విశ్వ నాకు కళ్యాణం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండండి అలా. ఓకే సార్. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ. ఆ విజువలేషన్కి మనము అలా ఈ విషయాలు నేర్చుకుని ఆ విషయాలు ఆ, సరిగా ఆచరించలేకపోతున్నామంటే ముఖ్యమైన కారణము మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు. ఆ, మన చుట్టూ వ్యక్తుల యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఆ, ఒక వారం రోజుల్లో ఒక రిసార్ట్లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఆ రిసార్ట్లో వాళ్ళు 20 సంవత్సరాలు యంగ్గా ఉన్నటువంటి పరిస్థితులు కల్పిస్తే వారం రోజుల్లో వాళ్ళు యంగ్ అయిపోయారు. అంటే అంతగా మారిపోయారు వాళ్ళ ఆలోచనలు. వారం రోజుల్లో 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో అటువంటి రిసార్ట్లో ఉన్నప్పుడు, అంటే ఒక కోటలోకి వెళ్ళి కోటలో ఉన్నాం అనుకోండి, సంవత్సరంలోది అంటే మన గుర్తించి మనం ఉంటే చిన్నప్పటి నుంచి ఆ గుర్తించి వాళ్ళు యంగ్ అయిపోయారు వారం రోజుల్లో. మన మనసులో ఎన్నో సంవత్సరాలు చుట్టుపక్కల వ్యక్తులు మారకుండా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు పద్ధతి కానీ మనం తీసుకుంటూ ఉంటే మన నిత్యం కూడా మళ్ళా ఓల్డ్ సెల్ఫ్ గా మారిపోతూ ఉంటాం. స్థాయి మనం మారిపోతూ ఉంటాం. దీనికి ఏం చేయాలి? వీలైనంత వరకు ఎక్కువ మంచి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలి. టైం ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయాలి. మన ఎనర్జీ పుల్ చేసే వాళ్ళు ఉంటే చక్కగా మౌనంలోకి వెళ్ళిపోవాలి. రైట్? చెవులు వినకుండా ఉండగలగాలి. మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడాలి బాగోదు అనే కాన్సెప్ట్ ఉండదు. ఉన్నారు కాబట్టి బాగోదు, వచ్చారు కదా అది చేయాలి కాదు. ఎనర్జీ ఫుల్ చేసినా మనకి నెగిటివ్ విషయాలు పెడుతున్నా, లేకపోతే వాళ్ళ యొక్క లిమిటింగ్ బిలీఫ్ మన మీద చెప్తున్నాడు మనం కూడా అవునా నిజమే కదా, అలాగా వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్స్ అని మన మీదకి వస్తాయి. అవన్నీ అవేర్నెస్ తో ఉంటూ అవసరమైతే మౌనంగా ఉండాలి, మూసుకోవాలి. రైట్? తప్పించుకోవడం కాదు ఇక్కడ విషయం. మనం ఎప్పుడైతే సేవ చేస్తూ కానీ అద్భుతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ వీళ్ళంత వరకు వాళ్ళ ద్వారా టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ కూడా బాగా ఉంటూ మనం అనుకునేవి జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. చాలా ఇంకా నాకు ఫుల్ సాటిస్ఫైడ్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇంకా నేను బాగా ఇన్వాల్వ్ అవ్వాలండి. అది నాకు ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుందని మళ్ళీ ఇప్పుడే మీరు చెప్పారు, పాజిటివే తీసుకోవాలి, నెగిటివ్ వదిలేయాలని. 100 పాయింట్లోనే 2 పాయింట్లు అర్థమైతే అవే నేను తీసుకుంటున్నాను. 98 పాయింట్లు ఇంకా నేను ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి నేను ఇంకా అద్భుతంగా ముందుకు వస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. పద్మశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ చంద్రాజీ. మీరు పద్మశేఖర్ గారు మాట్లాడండి అంటున్నారు. నేను కూర్చుంటే అది 1 అవర్ మినిమం 1 అవర్ పైన వెళ్ళిపోతున్నాను సార్. రెండోది ఏంటంటే ఆ వైబ్రేషన్ కరెక్ట్ గా అసలు ఆ డీపర్ స్టేజీలో ఉన్నాను. ఆ డీపర్ స్టేజీలో నుంచి బయటకు రావడం నాకు ఇష్టం లేదు. మేనిఫెక్ట్ చేస్తూ వెళ్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా సబ్జెక్టు చాలా బాగా వచ్చింది, పాయింట్స్ అన్ని కూడా. నిజంగానే మనం కొన్ని ఈ వరల్డ్ బిలీఫ్స్ కానీ ఇవన్నీ మన చుట్టూతానే ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక విషయం పట్ల నేను మేనిఫెక్ట్ చేస్తున్నా, ఇది మేనిఫెక్ట్ ద్వారా నేను చేయగలను అనేది నా యొక్క నమ్మకం.
బట్ ఎట్ ద సేమ్ టైం నా మిస్సెస్ దాని మీద పలానా ఎక్కడో పలానా చోట పలానా గుడికి వెళ్తే అది జరుగుతుందండి అని ఆమె చెప్తా ఉంది. నేను అంటున్నాను అంటే భార్య ఆమె ఆమె ఎప్పుడు ఏం అడగదు. అడగడికి ఏదో ఒకటి ఇట్లాంటి అడిగినప్పుడు మనం కాదంటే పాపం బాధపడుతుందేమో అని అంటూ నేను విజువలైజ్ చేస్తున్నానే నా మేనిఫెస్టో అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నిజంగానే ఇప్పుడు ధ్యానం నిజంగా చంద్రాజీ యాక్చువల్ గా నా ఫేస్ మీకు కనబడతా ఉంటుంది చూడండి. మార్నింగ్ లేచి చేసినప్పుడు ఎలా ఉందో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ పక్కకు పోతా ఉంటాయి. మీరు ఇప్పుడు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు చక్కగా. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళకూడదు. ఎదటి వ్యక్తులు వాళ్ళు ఒక దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో అనవసరమైన విషయాలతో ఆర్గ్యుమెంట్ చేస్తే మనలో ఉన్నటువంటి శక్తిని మనం కోల్పోతాము. మనం డిస్టర్బెన్స్ అయ్యేదానికి అవకాశం వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు కూడా పాజిటివ్ వేవ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టుగా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ దీన్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఏదైనా సరే సాధ్యం అనే దాంతోనే మనం ఉండాలి. అది ఎక్కడో చోట లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ లో అయినా సరే ఒక అవకాశం ఏదో ఒక వైపు నుంచి వస్తుంది అనమాట. మనం ఎంత ప్లెజెంట్ గా ఉన్నాము, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది నిజంగా చాలా మీరు ధ్యానానికి మీరు ఈ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా జోడించినటువంటి విధానము చాలా 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 గొప్పగా ఉంది చంద్రాజీ. ఈ అసలు అనంతమైనటువంటి ప్రాణమయ శక్తి ఎలా ఫ్లో అవుతా ఉందో అలా బాడీ అంతా ప్రతి కణం కూడా అలా వెళ్ళిపోతాం, మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ స్టేజీలో పద్మచారి గారు మీరు రండి అంటే ఎలా వస్తాను? అసలు ఆ స్టేజీకి వచ్చి ఎంత అదృష్టంగా ఉంటుంది అంటే దాంట్లో ఎంత మీరు చెప్తారు, ఎంత ఎక్కువ సమయం అందులో ఉంటే అంత కరెక్ట్ గా మంచిది అని అంటారు. కరెక్ట్ గా అది కరెక్ట్ అండి. మనకి ముందు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది. రెండోది యాక్సెప్టెన్స్ సార్. ఇది చాలా ఏది జరిగిందో ఒకవేళ ఏదైనా కష్టం అనేటువంటి జరిగినా సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చేసినప్పుడు మనము ఇంకా ఎక్కువగా నష్టపోకుండా ఉంటాము దాని ద్వారా అన్నమాట. చక్కగా రెండోది ఎవరైనా సరే మనకు వచ్చినటువంటి కలిగినటువంటి అనుభవాలని మనం ఎప్పటికప్పుడు రాసుకోవటం ద్వారా అది రికార్డ్ అయిపోతా ఉంటది. మీరు చెప్తున్నట్టు మీ ఆరోగ్యం మీతోనే, మీ ఆరోగ్యం మీతోనే. నిరంతరం ఒక ధ్యానం చేయటమే కాకుండా సత్సంగం కానీ ఇది చదువుకోవటం కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అనుభవం ద్వారా ఒక రాయిలా నేను అనుకుంటా ఉంటాను. ఒక రాయిలా ఉన్నటువంటి దాన్ని చంద్రాజీ గాని పత్రిజీ గారి యొక్క సహకారంతో దెబ్బ కొట్టి 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 ఒక విగ్రహం లాగా ఒక దీనిలా తయారు చేసేస్తున్నారేమో చంద్రాజీ మనని అని అనుకుంటా ఉన్నాను సార్. మీరు చేసే ఎఫర్ట్ అందులో ఇప్పుడు దీన్ని తెలుగులోకి కంప్లీట్ మీరు అసలు ఈ బుద్ధ సిఇఓ తరఫున మనము అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ తెలుగుని కూడా దీన్ని తయారు చేసేదానికి ఇంత ఇచ్చేసేదానికి మీరు తీసుకునే ఇది కానీ అంటే ఏదైనా సరే సాధ్యమే అన్నదానికి ఒక ఉదాహరణ అన్నమాట. అంత దీంట్లో కూడా మీరు ఇది చెయ్యాలనే దాంతో చేయటం. నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఓ ఫ్రెండ్కి ఫోన్ చేశా. అతను కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఫోన్ చేసి నువ్వు దీంట్లోకి రా, నేను లైన్లో ఉన్నానని చెప్పేసి. సరే అతను ఎక్కడ ఉన్నానన్నా నేను మళ్ళీ వస్తానన్నాడు. అంటే మన ప్రయత్నం మనం చేయటం చాలా చాలా 5 విషయాలు కూడా చాలా అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడేయండి. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది, నెగిటివ్ థాట్స్ పోతాయి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ పోయాయో ఆటోమేటిక్ గా మనం ఆరోగ్యంగా ఉంటాము. అనవసరమైన విషయాల పట్ల ఆర్గ్యూ చేయటం కూడా మౌనంగా ఉండటం ఉత్తమం. ప్రతి చెప్పింది నిజంగానే అనవసరంగా కళ్ళు మూసుకోమంటారు. నిజంగా కళ్ళు మూసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని అనవసరమైన విషయాలన్నీ పోతాయి సార్. మౌనంగా ఉండటం ద్వారా కూడా కొన్ని అనవసరమైన ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తాము, డిస్టర్బెన్స్ అవటం ఇవన్నీ కూడా పోతా ఉంటాయి. చంద్రాజీ మంచి కొత్త జీవితాన్ని ఇచ్చారు. 66 ఏళ్ల వయసులో మళ్ళీ 30-35 ఏళ్ల వయసులా ఉన్నాయి. అంత హెల్దీగా ఉన్నట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ కి ఇందులో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా మన జీవితం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. దయచేసి అందరూ కూడా కంటిన్యూగా టైం లేదు అది లేదు అని అనుకోవద్దు.
ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనమాట. ఎప్పుడైతే అసలు ఇంకా చంద్రాజీ ఇప్పుడు ఇంకా పెరుగుతా ఉంది రాను రాను. నాకు టైం చూస్తా ఉంటే నైట్ టైం ఎర్లీగా చూస్తున్నాను. ఇక 4ంటికి వచ్చేస్తుంది. 4ంటికి లేచినాక ఒక అరగంట ఏ చేసేసుకోవటం, వెంటనే వెళ్ళిపోవటం. లేకపోతే 3ంటికి వచ్చినా సరే ఇక పడుకోం. ఇక దాంట్లోకి వెళ్ళిపోవటం ద్వారా ఆ టైంలో ఇంకా ఎనర్జీగా ఉంటా ఉంది ప్రకృతి. బాగుంది చంద్రాజీ, థ్యాంక్ యూ. తెలుగులో చాలా చేయడానికి నేర్పారు. చాలా మనకు మనం ఏంటి అనేది ముందు మనం తెలుసుకుంటున్నాం చంద్రాజీ. ఎస్ సార్, థ్యాంక్ యూ పద్మశేఖర్ గారు. ఈ థ్యాంక్ ప్రోగ్రామ్ యూ. నమస్తే చంద్రాజీ. మీరు మూల కారకులు. ఓకే, థ్యాంక్ యూ చంద్రాజీ. 2 సంవత్సరాల నుంచి మీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నారు. మనుషులు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. మంచి ఇన్ఫ్లుయెన్స్ చేశారు నా మీద మీరు. 2 సంవత్సరాలు 4 నెలలైంది చంద్రాజీ. దాదాపు ఎప్పుడన్నా 1-6 రోజు తప్పితే కంటిన్యూ చేస్తానే ఉన్నాను. 1 రోజు, 2 రోజులు, 3 సార్లు. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ఇప్పుడు 3 hours లో పెరిగింది. మీరు అప్పుడు ఎప్పుడో చెప్పారు నాకు బెంగళూరులో, పద్మశేఖర్ గారు మీరు 3 hours చేయండి అని. చేస్తున్న కొద్దీ మనలో ఇది పెరుగుతా ఉంది. ఎస్ సార్, పాజిటివ్ థింగ్ కానీ మన ఇది పెరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రాజీ అండ్ ఆల్ మాస్టర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. పద్మశేఖర్ గారు చక్కగా విజయవాడ నుంచి. సార్ మీరు ఒక క్లాసులు పెట్టండి సార్. మీరు చెప్తున్నారు, క్లాసులు పెట్టి చెప్పాలి. సబ్జెక్ట్ అంతా ఉంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే క్వాలిటీ ఉంది. చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. సార్ ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది. ఈ మధ్యన వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక మాస్టర్ వస్తారనుకుంటా. మాస్టర్ రాకపోతే మన అనుభవాలు చెప్పమంటే 1 గంట, గంటన్నర అనుభవాలు చెప్తే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే క్లాస్ అంటే. ఇంకేంటి క్లాస్ అంటే పత్రిక ఎప్పుడు మొదట చెప్పారు, ఓన్లీ మన అనుభవాలు చెప్పటమే. అదే అవును, అనుభవాలు చెప్తూ ఉండాలి. అవును, మనం మన అనుభవాలు చెప్పాలి, మనం 10 మంది విన్న కూడా చెప్పాలి. ఈ 2 అనుభవాలే. ఎందుకంటే అనుభవాలు అయిపోతాయి. ఇంకా అంతే క్లాస్ అంటే. అవునండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm so glad we share this world. Your love's a gift, I treasure it. So thank you, thank you, thank you for being you. Your open arms know how to hold. Your open door welcomes me. Thanks everyone. We'll meet tomorrow.